కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది 100%. హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. హలో సో సార్. బిగ్ స్క్రీన్కి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. సేమ్ టైం ఏంటంటే అక్కడ వరల్డ్ వైజ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎవరైతే షెర్లాక్ ఇష్టపడతారో ఈ మెయిన్ షెర్లాక్ హోమ్స్ కదా. సార్ సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది, మీ జర్నీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు సార్ రైటర్ మోహన్ గారు. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో, ఎందుకంటే నేను కొంతమంది సినిమా చూశారు ఆల్రెడీ, మా టీం కానీ కొంచెం పబ్లిసిటీ టీం కానీ వాళ్ళందరూ సినిమా చూస్తేనే ఎలా ప్రమోట్ చేయాలో తెలుస్తుంది కదండి. సో వాళ్ళు చూసినప్పుడు మాత్రం నేను ఎక్కడైతే వాళ్ళు షాక్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఎక్కడైతే వాళ్ళు బాగా నవ్వాలనుకుంటున్నాం, అక్కడంతా రియాక్షన్స్ అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. సో ఆ మీటర్లు అన్నీ కరెక్ట్గా పడేసరికి ఇట్ విల్ బీ నైస్. అనన్య. సో హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో యాక్చువల్లీ మీరు ఇందాక అన్న చెప్పినట్టుగానే మీరు కథలు ఎంచుకున్న దాంట్లో మీ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా. ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిలో మీరు కొంచెం పల్లెటూరు నేచర్లో ఉన్నవి చాలా వరకు చేశారు. ఇది కూడా అదే నేచర్లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారు. ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో. ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్గా లేదు. ఇంతకుముందు కొంచెం డీగ్లామ్గా ఉండేది, ఇది నార్మల్గా నేను ఎలా కనిపిస్తాను అలా కనిపిస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అనీష్ గారు. అనీష్ గారు. అనన్య గారు. అనీష్ గారు. సార్ ఇప్పుడు దాకా మీరు చూసిన మీ క్యారెక్టర్స్ అన్ని చాలా సెటిల్ డౌన్గా కొంచెం అలా చూస్తున్నాం. ఇందులో కూడా కాప్గా దిస్ ఇస్ ఫర్ ది ఫస్ట్ టైం అసలు లేదంటే అంతకు కాదు, కాప్గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే, నన్ను ఈ రోల్ అంటే జనరల్గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎక్కువ వెల్ల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది నా కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటకు వెళ్ళింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. అనన్య గారు, అంటే ఒక తెలుగు అమ్మాయిగా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. బట్ ఆ మంచి మంచి అవకాశాలు మంచి మంచి విజయాలుగా కన్వర్ట్ అవ్వడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని అనుకుంటున్నారు. 100% అండి అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. వంశీ గారు, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే హిట్ అయిన సినిమాలన్నింటికి మీ సైడ్ నుంచి ఒక టింకరింగ్ వర్క్లు లేదంటే చిన్న చిన్న టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చారు. దీన్ని కూడా చెంటాపై తాలూకాని యాడ్ చేశారు. అక్కడ ఆగిపోయారా లేదంటే సినిమా కూడా ఏమన్నా మీ మార్క్స్ టచ్అప్లు ఏమన్నా సజెషన్స్ ఇవ్వటం వరకు చేస్తాను. అదే ఆ సజెషన్స్ ఎంతవరకు ఉంటాయంటే అంటే యాక్సెప్టబుల్ అయితే తీసుకుంటారు, 100% తీసుకుంటారు. యాక్సెప్టబుల్ అయితే బట్ ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది డైరెక్టర్. ఈజ్ విజనరీ. డైరెక్టర్ గారు, వంశీ గారు ఇచ్చిన సజెషన్స్ మీకు ఎంతవరకు యాక్సెప్టబుల్ అండ్ ఎంతవరకు ఉపయోగపడింది సినిమాకి? చాలా అండి. ట్యాప్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకెళ్తే బాటిల్ వాటర్ అంటే గుండె శంఖం పెట్టుకెళ్తే తీర్థం శంఖంలో పోతే వాటర్ అదే. లేకపోతే వంద సినిమాలు చాలా చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి కదా, వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు, అట్లా వెళ్ళిపోయేది. సో ఆయన వచ్చిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఆయన టీము మొత్తం దీన్ని ఇంకొక యాంగిల్లో కూడా చూడొచ్చు. సహజంగా మనం కథ రాసుకున్నప్పుడు షూటింగ్లో మారుతారు ఆర్టిస్టులు వాళ్ళు, ఇంకోటి షూటింగ్ తర్వాత ఎడిటింగ్లో మొత్తం కథ మారుతారు. ఫినిషింగ్ వచ్చేసరికి ఏం రాసామో అది ఉండదు చాలా సినిమాలు, అది నిజం. ఇక్కడ ఏమైందంటే ఈ యాంగిల్ కాకుండా ఇలా కూడా చూడొచ్చా అని దాన్ని మార్చి ఆ ఇచ్చే సజెషన్స్ మా టీము అందరూ, మా ఎడిటర్ కానీ మా డిఓపి చాలా క్లియర్గా చెప్పారు, ఆయన్ని కానీ ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ చూపించారు వాళ్ళ టీం.
అక్కడి నుంచి మేము ఆర్డర్ చాలా బాగుంది. షెర్లాక్ హోమ్స్ అంటే నార్మల్ టైటిల్ అది, దాన్ని శ్రీకాకుళంలో యాడ్ చేయడంలో చిన్న కామెడీ అనేది వచ్చింది. అంటే శ్రీకాకుళంలో పర్టికులర్గా ఒక సెటప్ కావాలి కాబట్టి అక్కడ పెట్టుకున్నారు, లేదంటే స్పెసిఫిక్ రీజన్ ఉంది ఆ సెటప్ తీసుకోవడానికి? ఇది ఒక ఐడియా ఉంది. మామూలుగా నాగేంద్ర గారు చెప్పినట్టు షెర్లాక్ హోమ్స్ అంటే అలా బాగా ఇంగ్లీష్ చదువుకున్న బాగా